హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఏపీ స్టేట్ వాళ్ళకి సంబంధించిన న్యూ సిలబస్ 2025-26లో ఎవరైతే అడ్మిటెడ్ అయింటారు అంటే 2025 ఏప్రిల్ మే జూన్ నుంచి అడ్మిషన్ స్టార్ట్ అవుతుంటాయి కదా. సరే, ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు జరుగుతాయి. సో ఫైనల్గా ఇంటర్లో ఎవరైతే జాయిన్ అయింటారో 2025లో సో వాళ్ళందరికీ ఒకటే సిలబస్. ఓకేనా? మరి ఆ సిలబసే కొత్త సిలబస్ ఇక్కడ. మరి చూద్దాం. 2025-26 బ్యాచ్ వాళ్ళకి చాప్టర్ 4 ఇప్పుడు మీకు ప్రాబ్లం కనిపిస్తుంది కదా. సో దానికి సంబంధించి చాప్టర్ 4 ఏంటంటే కాంప్లెక్స్ నంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ఈ చాప్టర్కి సంబంధించిన మొత్తము మనకి 7 మార్కులకి అడగడం జరిగింది. ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ అనమాట. ఇందులో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఈ యొక్క కాంప్లెక్స్ నంబర్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, మరి చూద్దాం ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో. ఒక్కసారి మన ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి. ఏపీ ఇంటర్ మ్యాథ్స్ న్యూ సిలబస్కి సంబంధించిన ప్లేలిస్ట్లో అన్ని మన చాప్టర్స్ ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నాం. ఓకే, చూడండి. సో ఆల్రెడీ కోనిక్ సెక్షన్కి సంబంధించిన చాప్టర్ని చెప్తూ ఉన్నాము. సో దాని తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్ ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో అన్నీ చేయడానికి ప్రయత్నిస్తాం. ఓకే, మరి చూద్దాం. ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి, అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దాని యొక్క వాల్యూ ఎంత అంటే 1 అని ప్రూవ్ చేయాలి సార్. ఇక్కడ మీరు గమనిస్తే ఎక్స్ ఎవరంటే రియల్ పార్ట్ సార్, వై అంటే ఇమాజినరీ పార్ట్. అంటే అక్కడ టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఫ్రాక్షన్లు డివిజన్లు ఉన్నాయి, దాన్ని సింప్లిఫికేషన్ చేస్తాము, మళ్ళీ ఇంకొక కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది, రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ వస్తుంది, వాటిని స్క్వేర్ చేస్తే క్యాన్సిల్ అయిపోయి రెండు 1 వస్తుంది. మరి చూద్దాం, ఫస్ట్ దాన్ని సింప్లిఫికేషన్ చేద్దాం సార్. సో ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ x plus iy is equal to a plus ib divided by a minus ib. Okay, x plus iy is equal to డినామినేటర్ కి మనం ఇట్లా ఫ్రాక్షన్లు ఉన్నప్పుడు కాంప్లెక్స్ నెంబర్ రేషనలైజింగ్ చేస్తాం. డినామినేటర్ కి కాంజుగేట్ అంటే a మైనస్ ib ఉంది కదా, ఆ మైనస్ ఉన్న చోట ప్లస్ పెట్టు, దాన్ని కాంజుగేట్ అంటాం. a ప్లస్ ఐబితో మల్టిప్లై చేయి, డివైడ్ చేయి. a ప్లస్ ఐబి డివైడెడ్ బై ఇది ఇలానే రాసా ఏ మైనస్ ఐబి ఇంటూ ఇక్కడ ఏ మైనస్ ఐబికి కాంజుగేట్ ఏ ప్లస్ ఐబితో మల్టిప్లై చేసా, డివైడ్ చేసా. ఓకేనా? ఎస్. మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్ పోతే ఇదే వచ్చేది, ఏ ప్లస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి క్యాన్సిల్ ఇదే. మరి ఒక్కసారి గమనించండి. ఇంకా ఇక్కడ మీరు ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుద్ది ఎక్స్ స్క్వేర్, అదేవిధంగా ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అవుతుంది. Divided by, again denominator is in the form of a minus b into a plus b or a plus b into a minus b. డైరెక్ట్ గా ఫార్ములా మీకు తెలుసు, a plus b into a minus b which is equal to a square minus b square. a ని స్క్వేర్ చేయాలి, b ని స్క్వేర్ చేయాలి. ఏ అంటే a నే, b అంటే ib సార్ ఇక్కడ, కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ib హోల్ స్క్వేర్. మరి న్యూమరేటర్ని మళ్ళీ సింప్లిఫికేషన్ చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ లాగా వచ్చేటట్టు చూద్దాం న్యూమరేటర్లో, అదేవిధంగా డినామినేటర్లో కూడా చూద్దాం. డినామినేటర్ ఇమాజినరీ పార్ట్ రాకపోవచ్చు, ఎందుకంటే ఐ స్క్వేర్ వల్ల -1 ప్లస్ అయిపోద్ది, ఐ ఉండదు. ఓకే, సో న్యూమరేటర్ ఎలా ఉంది అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ఇంటూ పక్కన ఐ ప్లస్ బి స్క్వేర్ సార్, అంటే ఐబి హోల్ స్క్వేర్ సార్. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ఐ పక్కన ఉంటుంది, బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ రాశాను మైనస్ ఐబి హోల్ స్క్వేర్ని ఐ స్క్వేర్ బి స్క్వేర్ రాసుకోవచ్చు, ఎందుకంటే ఏబి హోల్ స్క్వేర్ని మనం ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్గా రాయొచ్చు. 2 టర్మ్స్ ఉన్నా 3 టర్మ్స్ ఉన్నా వాటిని స్క్వేర్లోకి రాసుకోవచ్చు. ఒకవేళ ఏబి హోల్ క్యూబ్ ఉందని ఏ క్యూబ్ బి క్యూబ్ అంతే. ఓకే, ఎస్. మరి దీన్ని ఇట్లనే రాస్తున్నా, ఫస్ట్ ఐ స్క్వేర్ రాసేసి బి స్క్వేర్ రాస్తున్నా. దీని ప్రకారం ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ఐ
ప్లస్ మళ్ళీ ఏం రాయొచ్చు దీన్ని ఐ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్గా రాయొచ్చు. ఎస్, ఐ స్క్వేర్ వాల్యూ ఎంత కాంప్లెక్స్ నెంబర్లో ఐ స్క్వేర్ వాల్యూ -1 గుర్తుంచుకోండి. ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఐ స్క్వేర్ వాల్యూ -1 ప్లస్ బి స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఇంకా మిగిలింది ఏ స్క్వేర్ రాశాను. ఇక్కడ చూడండి ఐ స్క్వేర్ వాల్యూ ఎంత, డైరెక్ట్గా నేను -1 రాసేస్తున్నా, అంటే మైనస్ బి స్క్వేర్ వస్తుంది. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఒక చోట రాశాను. ఓకే, ఎందుకంటే రియల్ పార్ట్, ప్లస్ ఐ ఇంటూ 2ab అన్న 2abi అన్న ఒకటే, డివైడెడ్ బై ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుద్ది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా, ఏ స్క్వేర్ ఇక్కడ ఐ స్క్వేర్ వల్ల -1 ప్లస్ మైనస్ మైనస్ బి స్క్వేర్, ఎందుకంటే రియల్ పార్ట్ ఒక చోట రాసా, ఇమాజినరీ పార్ట్ ఒక చోట రాసా, మైనస్ మైనస్ ప్లస్. ఓకే, సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని స్ప్లిట్ చేసేద్దాం, రియల్ పార్ట్గా ఇమాజినరీ పార్ట్గా. సో నెక్స్ట్ x plus iy, x plus iy which is equal to చెప్పండి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఒక చోట రాద్దాం, ఐ ఇంటూ 2ab డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీన్ని ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ ఎల్సిఎం సేమే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇదే వచ్చింది. ఓకే, ఎస్, ఇప్పుడు ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. సో కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్ x is equal to x a square minus b square by a square plus b square, y is equal to 2ab by a square plus b square. ఎస్, సో అదే రాస్తున్నాను, కంపేరింగ్ the above equation, comparing the real and imaginary parts on both sides in the above equation. రియల్ పార్ట్ని అదేవిధంగా ఇమాజినరీ పార్ట్ని నేను కంపేర్ చేస్తున్నాను. లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ సైడ్లో రియల్ పార్ట్ ఎక్స్, రైట్ సైడ్లో రియల్ పార్ట్ ఇదంతా, ఐ లేనిదే రియల్ పార్ట్. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అదేవిధంగా ఇమాజినరీ పార్ట్, ఐ లేని వాటిని రియల్ పార్ట్ అంటాం, ఐ ఉన్న వాటిని ఇమాజినరీ పార్ట్ అంటే ఇదే అనమాట. సో వై ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఐ రాయకూడదు, ఓకేనా, ఐ కోఎఫిషియంట్ రాసుకోవాలి రైట్ సైడ్లో కూడా, 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని 1 అని ప్రూవ్ చేయాలి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేయండి, దాన్ని సింప్లిఫికేషన్ చేయండి, ఎక్స్ని స్క్వేర్ చేయండి సార్, ఇదేగా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, మళ్ళీ ఇది ఎలా ఉంది, ఏ బై బి హోల్ స్క్వేర్, ఇది ఏ ఇంటూ బి, ఇది ఏ బై బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ రాయొచ్చు. ఓకే, న్యూమరేటర్ని స్క్వేర్, డినామినేటర్ని స్క్వేర్ చేయొచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్, మళ్ళీ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే 2ab హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎస్, సింప్లిఫికేషన్ చేద్దామా. సో మీరు గమనిస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో అయితే మీరు గమనిస్తే ఈ రెండింటికి డినామినేటర్ ఒకటే కదా, సో మళ్ళీ దాన్ని అట్లనే రాసేద్దాం. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు న్యూమరేటర్స్ని యాడ్ చేసేస్తాము, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab హోల్ స్క్వేర్. ఓకేనా, ఎస్, ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ఇక్కడ నోట్ చేస్తున్నా,
ఎస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. మళ్ళీ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏ పవర్ 4 మైనస్ 2ab 2 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఓకేనా, ప్లస్ బి స్క్వేర్ అంటే బి స్క్వేర్ హోల్ స్క్వేర్, ఆల్రెడీ బి అంటే స్క్వేర్ బి స్క్వేర్ కదా, సో బి పవర్ 4 అవుతుంది. ప్లస్ ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, 2ab హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే 4a స్క్వేర్ బి స్క్వేర్ 4a స్క్వేర్ బి స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్లో ఉన్నది అలానే రాయండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎస్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 4 చూడండి మైనస్ 2ab స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ బి స్క్వేర్ నుంచి ఒక 4a స్క్వేర్ బి స్క్వేర్ తీసేస్తే ప్లస్ 2a స్క్వేర్ బి స్క్వేర్ ఓకేనా. ఇంకా బి పవర్ 4 అట్లనే ఉంటుంది. సో డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మీరు గమనిస్తే న్యూమరేటర్లో మిడిల్ టర్ము 2 లాగా ఉంది, 2 ఇంటూ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా వచ్చేటట్టు ఛాన్స్ ఉంది. ఫస్ట్ టర్మ్ ఏ పవర్ 4, చివరి టర్మ్ బి పవర్ 4 అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఎక్స్పాండ్ చేయండి, ఇది వస్తుంది ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏ పవర్ 4 ప్లస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ బి పవర్ 4. కాబట్టి దీన్ని నేనేం రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చా. ఎస్, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇదే వచ్చేది. డినామినేటర్లో కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అట్లానే ఉంది, రెండు క్యాన్సిల్, న్యూమరేటర్లో ఉన్న టర్ము డినామినేటర్లో ఉన్న టర్మ్. సో ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత సార్ వాల్యూ 1. ఎస్, కంప్లీటెడ్. కాబట్టి కొద్దిగా ఇక్కడ మీరు జాగ్రత్తగా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.